క్వశ్చన్ 1 ఈ క్రింది వానిలో లోహ ఖనిజం కానిది. Options. 1 బాక్సైట్, 2. Ragi. 3 బంగారం, 4 యురేనియం. Answer. 4 యురేనియం. క్వశ్చన్ 2 ఈ క్రింది వానిలో అలోహ ఖనిజం. Options. 1 క్రోమైట్, 2 అబ్రకం, 3. Inamu. 4 టిటానియం. Answer. 2 అబ్రకం. క్వశ్చన్ 3 కొన్ని బొగ్గుగనులలో బొగ్గు దీని ద్వారా రవాణా అవుతుంది. Options. 1 కన్వేయర్ బెల్ట్, 2 రైళ్లు, 3 బస్సులు, 4 లారీలు. Answer. 1 కన్వేయర్ బెల్ట్. క్వశ్చన్ 4 పేలుడు కడ్డీలు ఉంచడానికి రంధ్రాల నుండి జారిపోకుండా ఉండటానికి ఈ పదార్థాన్ని ఉంచుతారు. Options. 1 ఆక్సిన్, 2 థైరాక్సిన్, 3 రెసిన్, 4 గాలిబుడగలు. Answer. 3 రెసిన్. క్వశ్చన్ 5 వనరులను ఏ రకాలుగా విభజించుతారు. Options. 1 పునరుద్ధరింపబడేవి, 2 అంతరించిపోయేవి, 3 పై 2, 4 ఏదీ కాదు. Answer. 3 పై 2. క్వశ్చన్ 6 బొగ్గును వెలికి తీయడానికి సుమారు ఎన్ని అడుగుల లోతు వరకు వెళ్ళాలి. Options. 1. 100 to 150. 2. 150 to 250. 3. 200 to 300. 4. 350 to 450. Answer. 3. 200 to 300. క్వశ్చన్ 7 ఖనిజ అభివృద్ధి కార్పొరేషను ఈగనులు తలమానికం. Options. 1 బెరైటిస్, 2 జిప్సం, 3. Ragi. 4. Fendi. Answer. 3. Ragi. క్వశ్చన్ 8 బైరైటీస్ గనులలో ఉపరితలంలో ఉండే పొరలలో ఖనిజం ఈ రంగులో ఉంటుంది. Options. 1. Arapu. 2. Pasupu. 3 బూడిద రంగు, 4 బ్రౌన్ రంగు. Answer. 3 బూడిద రంగు. క్వశ్చన్ 9 సున్నపురాయిని ఎక్కువగా ఈ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. Options. 1 సిమెంట్, 2 కార్బైడ్, 3 ఇనుము ఉక్కు, సోడాయాష్, 4 పైవన్నీ. Answer. 4 పైవన్నీ. క్వశ్చన్ 10 ఈ క్రింది వానిలో అలోహ ఖనిజం కానిది. Options. 1 బైరటీస్, 2 ఆస్పెస్టాన్, 3 సున్నపురాయి. 4. Ragi. Answer. 4. Ragi. క్వశ్చన్ 11 కోత, కటింగ్ మరియు పాలిష్ పరిశ్రమలలో అలంకరణకు వాడేది. Options. 1 సున్నపురాయి, 2 గ్రానైట్, 3 మాంగనీస్, 4 బైరైటీస్. Answer. 2 గ్రానైట్. క్వశ్చన్ 12 గనుల ద్వారా భారతదేశంలో, తెలంగాణలో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య వరుసగా. Options. 1 5 లక్షలు, 50,000, 2 10 లక్షలు, 1 లక్ష, 3 15 లక్షలు, 2 లక్షలు, 4 20 లక్షలు, 2 లక్షలు. Answer. 2 10 లక్షలు, 1 లక్ష. క్వశ్చన్ 13 ఈ గాలి ఒత్తిడి పరికరంతో పేలుడు కడ్డీలను బొగ్గును పేల్చడానికి ఉపయోగిస్తారు. Options. 1 ఆక్సిజన్, 2 న్యూమాటిక్, 3 సింథటిక్, 4 పైవన్నీ. Answer. 2 న్యూమాటిక్. క్వశ్చన్ 14
సంవత్సరంలో ప్రభుత్వం అన్ని గనులను స్వాధీనం చేసుకుంది. Options 1. 1920, 2. 1950, 3. 1970, 4. 1980. Answer 3. 1970. క్వశ్చన్ 15 హాలేజీ గంటలు 10 కొడితే దీనికి సంకేతం. Options 1. ప్రమాదానికి. 2. భోజనానికి. 3. విశ్రాంతికి. 4. మీటింగ్కి. Answer 1. ప్రమాదానికి. క్వశ్చన్ 16 లాగుము అని తెలియజేయడానికి ఇన్ని హాలేజీ గంటలు కొట్టాలి. Options 1, 2, 2, 3, 3, 4, 4, 10. Answer 3, 4. క్వశ్చన్ 17 భారతదేశంలోని ఏకైక బంగారు గని. Options 1. కోలార్. 2. పోలార్. 3. రామయ్యపేట. 4. సింగరేణి. Answer 1. కోలార్. క్వశ్చన్ 18 కోలార్ బొగ్గు గనులు ఉన్నాయి. Options 1. ఇండియా. 2. భూటాన్. 3. శ్రీలంక. 4. ఇండోనేషియా. Answer 1. ఇండియా. క్వశ్చన్ 19 ఈ క్రింది వానిలో అణు ఇంధన ఖనిజాన్ని గుర్తించండి. Options 1. టిటానియం. 2. ఇల్మనైట్. 3. థోరియం. 4. పైవన్నీ. Answer 4. పైవన్నీ. క్వశ్చన్ 20 ఈ క్రింది వానిలో అంతరించిపోయే ఖనిజ వనరు. Options 1. Kalapa, 2. భూగర్భజలం. 3. బంగారం. 4. పైవన్నీ. Answer 3. బంగారం. క్వశ్చన్ 21 కోలార్ అనేది ఈ ఖనిజానికి ప్రసిద్ధి. Options 1. పెట్రోలియం. 2. బంగారం. 3. Ragi, 4. వజ్రాలు. Answer 2. బంగారం. క్వశ్చన్ 22 గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసిన సంవత్సరం. Options 1. 1960, 2. 1965, 3. 1970, 4. 1975. Answer 3. 1970. క్వశ్చన్ 23 దేశంలోని ఖనిజ సంపద అంతా దీని యొక్క ఆస్తి. Options 1. ప్రభుత్వం. 2. కంపెనీ. 3. ప్రజల సమూహం. 4. ఉద్యోగ సమూహం. Answer 1. ప్రభుత్వం. క్వశ్చన్ 24 మన రాష్ట్రంలో లభించే ఇనుపధాతు నిల్వలు. Options 1. హెమటైట్. 2. మాగ్నటైట్. 3. పై2. 4. గ్రానైట్. Answer 3. పై2. క్వశ్చన్ 25 సింగరేణి కాలరీస్ నుండి వచ్చే బొగ్గును ప్రధానంగా దీనికి ఉపయోగిస్తారు. Options 1. థర్మల్ విద్యుత్తను. 2. మంచినీటి సరఫరాకు. 3. ఇనుము, ఉక్కు పరిశ్రమకు. 4. ఇతర అవసరాలకు. Answer 1. థర్మల్ విద్యుత్తను. క్వశ్చన్ 26 ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాదు మరియు వరంగల్ జిల్లాల్లో ఈ ఖనిజ నిల్వలున్నాయి. Options 1. బంగారం. 2. ముడి నూనె. 3. బొగ్గు. 4. బైరైటీస్. Answer 3. బొగ్గు. క్వశ్చన్ 27 కొత్తగూడెం ఈ నదీలోయలో ఉంది. Options 1. Ganga, 2.
కృష్ణ. 3. Narmada. 4. గోదావరి. Answer. 4. గోదావరి. క్వశ్చన్ 28. అల్యూమినియం తయారీకి ఉపయోగపడే ప్రధాన ఖనిజం. Options. 1. అబ్రకం. 2. బాక్సైట్. 3. నిక్రోమ్. 4. బైరటీస్. Answer. 2. బాక్సైట్. క్వశ్చన్ 29. అంతరించిపోయే ఖనిజానికి ఒక ఉదాహరణ. Options. 1. బొగ్గు. 2. ముడి చమురు. 3. పై 2. 4. గ్రానైట్. Answer. 3. పై 2. క్వశ్చన్ 30. బాంబే హై దీనికి దగ్గరగా ఉంది. Options. 1. మద్రాస్. 2. ఢిల్లీ. 3. కోల్కతా. 4. ముంబయి. Answer. 4. ముంబయి. క్వశ్చన్ 31. విమాన విడిభాగాలు, ఆహార పదార్థాల ప్యాకేజింగ్ లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. Options. 1. బాక్సైట్. 2. క్రోమియం. 3. Inamu. 4. అబ్రకం. Answer. 1. బాక్సైట్. క్వశ్చన్ 32. ఈ క్రింది వానిలో లోహ ఖనిజం. Options. 1. సున్నపురాయి. 2. డోలమైట్. 3. మాంగనీసు. 4. జిప్సం. Answer. 3. మాంగనీసు. క్వశ్చన్ 33. సెరామిక్ వస్తువుల తయారీకి ఉపయోగపడే ఖనిజం. Options. 1. బైరటీస్. 2. అబ్రకం. 3. ఫెల్డ్స్పార్. 4. నిక్రోమ్. Answer. 3. ఫెల్డ్స్పార్. క్వశ్చన్ 34. బొగ్గుగనిలో గోడలకు ఇది పూస్తారు. Options. 1. సున్నం. 2. Mainam. 3. డోలమైట్. 4. జిప్సం. Answer. 3. డోలమైట్. క్వశ్చన్ 35. ముడి చమురు ఒక. Options. 1. ఘనపదార్థం. 2. వాయువు. 3. Loham. 4. ఖనిజ నూనె. Answer. 4. ఖనిజ నూనె. క్వశ్చన్ 36. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం. Options. 1. 1990. 2. 1991. 3. 1992. 4. 1993. Answer. 4. 1993. క్వశ్చన్ 37. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను హైదరాబాద్ నిజాం కొన్న సంవత్సరం. Options. 1. 1900. 2. 1920. 3. 1930. 4. 1940. Answer. 2. 1920. క్వశ్చన్ 38. ఖనిజం అనగా. Options. 1. మొక్కల నుండి లభించేది. 2. జంతువు నుండి లభించేది. 3. భూమి లోపల పొందే ప్రతీది. 4. పైవన్నీ. Answer. 4. పైవన్నీ. క్వశ్చన్ 39. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగించే ఖనిజం. Options. 1. సున్నపురాయి. 2. గ్రానైట్. 3. మాంగనీస్. 4. మైకా, అబ్రకం. Answer. 4. మైకా, అబ్రకం. క్వశ్చన్ 40. బొగ్గు పొరని ఇలా పిలుస్తారు. Options. 1. కోల్ స్ట్రాంగ్. 2. కోల్ ప్లస్. 3. కోల్ సీమ్. 4.
కోల్ షాఫ్ట్. Answer. 3. కోల్ సీమ్. క్వశ్చన్ 41. గచ్చుకు వేసేరాళ్ళు ఈ జిల్లాలో ఎక్కువగా దొరుకుతాయి. Options. 1. రంగారెడ్డి. 2. Kadapa. 3. వరంగల్. 4. Kamam. Answer. 2. Kadapa. క్వశ్చన్ 42. ఓపెన్ కాస్ట్ తవ్వకం చేపట్టిన ప్రాంతాలలో బొగ్గు నిల్వలు అయిపోయేది. Options. 1. 10 నుండి 15 సంవత్సరాలు. 2. 15 నుండి 20 సంవత్సరాలు. 3. 20 నుండి 25 సంవత్సరాలు. 4. 25 నుండి 30 సంవత్సరాలు. Answer. 1. 10 నుండి 15 సంవత్సరాలు. క్వశ్చన్ 43. ఈ క్రింది వానిలో ఇంధన వనరులు. Options. 1. బొగ్గు. 2. ఇల్మనైట్. 3. థోరియం. 4. ఎపటైట్. Answer. 1. బొగ్గు. క్వశ్చన్ 44. 11 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు నల్గొండ జిల్లాలోని ఈ గ్రామంలో ఉన్నాయి. Options. 1. లంబాపూర్. 2. నమ్మాపురం. 3. ఎల్లాపురం. 4. పైవన్నీ. Answer. 1. లంబాపూర్. క్వశ్చన్ 45. పునరుద్ధరించడానికి వీలులేని ఖనిజానికి ఒక ఉదాహరణ. Options. 1. సౌరశక్తి. 2. సముద్రపు నీరు. 3. బొగ్గు. 4. Gully. Answer. 3. బొగ్గు. క్వశ్చన్ 46. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ నెలకొల్పిన సంవత్సరం. Options. 1. 1880. 2. 1886. 3. 1890. 4. 1892. Answer. 2. 1886. క్వశ్చన్ 47. గ్రానైట్ రాయి ఏ విధమైన ఖనిజం? Options. 1. పునరుద్ధరింపబడేవి. 2. అంతరించిపోయేవి. 3. పై 2. 4. ఏదీ కాదు. Answer. 2. అంతరించిపోయేవి. క్వశ్చన్ 48. బొగ్గును తవ్వే ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. Options. 1. Adaramu. 2. Nijam. 3. Mukam. 4. నుదురు. Answer. 3. Mukam. క్వశ్చన్ 49. స్టెయిన్ లెస్ స్టీలు తయారీలో ఉపయోగపడే ఖనిజం. Options. 1. అబ్రకం. 2. బాక్సైట్. 3. నిక్రోమ్. 4. బైరటీస్. Answer. 3. నిక్రోమ్. క్వశ్చన్ 50. ఈ క్రింది వానిలో ఇంధన వనరు కానిది. Options. 1. లిగ్మైట్. 2. బాక్సైట్. 3. పెట్రోలియం. 4. ముడి చమురు. Answer. 2. బాక్సైట్.